అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన, ఎంతో రహస్యమైన ఆధారపత్రాన్ని విశ్లేషించబోతున్నాం. ఈ పత్రం చాలా చిన్నదే అయినప్పటికీ అందులో ఉన్న విషయం మాత్రం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంది. ఎలాంటి ఊహాగానాలకు తావు లేకుండా మూలపత్రంలో ఉన్న ఆ కొద్దిపాటి సమాచారాన్ని మాత్రమే నిశితంగా పరిశీలించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఈ పత్రం శీర్షికను నిశితంగా గమనిద్దాం. ఆపరేషన్ సింధూర్, ద టాక్టికల్ హార్ట్ ఆఫ్ ఇండియా. ఈ పదాలు వినగానే వాటి వెనుక ఎంతటి గంభీరత ఉందో, ఎంతటి బరువైన అర్థం దాగి ఉందో ఇట్టే తెలిసిపోతుంది. భారతదేశపు వ్యూహాత్మక గుండెకాయ అని దీనిని వర్ణించడం నిజంగా చాలా విశేషం. సరే, ఇప్పుడు దీనిలోకి కాస్త లోతుగా వెళ్దాం. అసలొక దేశం యొక్క వ్యూహాత్మక హృదయం లేదా టాక్టికల్ హార్ట్ అని దేనినంటారు? ఇంత బలమైన శీర్షిక వెనుక ఉన్న ఆ వ్యూహాత్మక పరిణామాలేవిటి? ఈ ప్రశ్నలు సహజంగానే ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తాయి కదూ. ఒక ఆపరేషన్కు ఏకంగా గుండెకాయలాంటి ప్రాధాన్యత ఇవ్వబడిందంటే ఆ ఆపరేషన్ స్థాయి ఎంత విశాలమైనదో మనం ఊహించుకోవచ్చు. విభాగం 1: మూలపత్రం మరియు దాని క్లుప్తమైన వివరణ. మనం పరిశీలిస్తున్న ఈ పత్రం చాలా క్లుప్తంగా ఉంది. అందుకే దీనిని ఒక ఫోరెన్సిక్ నిపుణుడి దృష్టితో విశ్లేషించాల్సిన అవసరముంది. సమాచారం కేవలం ఒకే ఒక్క బిందువు చుట్టూ అత్యంత సాంద్రీకృతమై ఉంది. కాబట్టి అందులోని ప్రతీ పదాన్ని విడదీసి వాటి వెనుక దాగిన అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఈ రహస్యాన్ని ఛేదించగలం. విభాగం 2: వ్యూహాత్మక హృదయం అనగా దేశ రక్షణా కేంద్రం. మూలపత్రంలో పేర్కొన్న ఆ టాక్టికల్ హార్ట్ అనే పదాన్ని గమనిస్తే భారతదేశపు వ్యూహాత్మక కదలికలకు, ఆపరేషనల్ నిర్ణయాలకు ఇది ఒక కీలకమైన, ప్రాణప్రదమైన కేంద్రం అని అర్థమొస్తుంది. శరీరమంతటికీ రక్తాన్ని పంప్చేసే గుండెకాయలాగే ఈ ఆపరేషన్కు నిరంతరం శక్తిని, దిశానిర్దేశాన్ని అందించే ఒక కొట్టుకునే హృదయం అనేది స్పష్టం చేస్తుంది. వ్యూహరచనలో దీని పాత్ర అంత విశిష్టమైనదన్నమాట. ఇప్పుడు ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, రెండు పూర్తి భిన్నమైన పదాల కలయికను మనం గమనించవచ్చు. టాక్టికల్ అనే పదం ఖచ్చితమైన సైనిక లెక్కలను, ఏమాత్రం భావోద్వేగం లేని వ్యూహాలను సూచిస్తుంది. కాని హార్ట్ అనే పదం ప్రాణాన్ని, జీవనాడిని సూచిస్తుంది. ఒక ఖచ్చితమైన సైనిక వ్యూహానికి ప్రాణ సమానమైన ప్రాముఖ్యత ఎలా ఆపాదించబడిందో ఇది అద్భుతంగా వివరిస్తోంది. ఈ విరుద్ధమైన కలయికే ఈ పత్రానికి ఒక వింతైన ఆకర్షణను తెచ్చిపెడుతోంది. విభాగం 3: ఆపరేషన్ సింధూర్ మరియు దాని రహస్యనామం. పత్రంలోని అత్యంత కీలకమైన భాగాన్నిప్పుడు గమనిస్తే అందులో ఉన్నది ఉన్నట్లుగా చూసినప్పుడు కనిపించే పదాలు ఇవే: ఆపరేషన్ సింధూర్. ఎటువంటి హంగామా లేకుండా కేవలం చిన్న అక్షరాలలో సూచించబడిన ఈ రెండు పదాలు ఎంతో నిశ్శబ్దాన్ని, రహస్యాన్ని తమలో దాచుకున్నాయి. శీర్షికలో మనం చూసిన ఆ భారీ గంభీరత ఇక్కడ కేవలం చిన్న అక్షరాలలోకి కుదించబడటం నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. ఈ రెండు అంశాలను పక్కపక్కన పెట్టి పోల్చి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఒకవైపు ఎంతో గంభీరమైన, బరువైన శీర్షిక, మరోవైపు కేవలం రెండు పదాలతో కూడిన అత్యంత క్లుప్తమైన సమాచారం. ఈ రెండింటి మధ్య ఉన్న ఆ భారీ అంతరం ఈ ఆపరేషన్ చుట్టూ కమ్ముకున్న ఆ సంపూర్ణ రహస్య స్వభావాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. ఎక్కువ వివరాలు చెప్పకుండానే ఊహకందని ప్రభావాన్ని చూపే అద్భుతమైన విధానమిది. మరి చివరగా మన ముందు మిగిలిన ఆ అతిపెద్ద ప్రశ్న: ఇంతకి రహస్యమైన ఈ ఆపరేషన్ సింధూర్ లోపల ఇంకేం దాగి ఉంది? కేవలం ఆ రెండు పదాల వెనుక ఉన్న అదృశ్య వ్యూహాలు ఏమిటి? ఈ ప్రశ్నలు మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంటాయి. ఈనాటి మన విశ్లేషణను ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.